యామిని అయితే కావ్యకి ఫోన్ చేసి సిద్ధార్థ్కి రాజ్ గతం మర్చిపోయాడని నిజం చెప్పానని చెప్పేసి అనగానే ఇక కావ్య అయితే పెద్దగా భయపడదు. కానీ నీకోసం ఈ ట్విస్టే కాదు కళావతి, నీకోసం ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది. అది ఇప్పుడు చెప్పను, నువ్వు ఓడిపోతావు చూడు అప్పుడు చెప్తానని చెప్పేసి అనగానే ఇక అదేంటా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక స్వప్న కాపుకి ఇద్దరికి కాల్ చేసి జాగ్రత్తలు అయితే చెప్తుంది. ఇక మన రాజు మాత్రం ఏమాత్రం భయపడకుండా సిద్ధార్థ్కి అయితే చిలకల మీద చిలకలు ఇస్తూ ఉంటాడనమాట. ఇక సిద్ధార్థ్ అయితే ఒకసారిగా సైలెంట్ అయిపోతాడు. ఇక సిద్ధార్థ వాళ్ళ నాన్న నేర చరిత్ర గురించి అందరూ ముందైతే రాజు బయటపెడతాడనమాట. నీకు గతంలో జరిగిన డీల్స్ గురించి ఏం గుర్తుందో చెప్పు చూద్దాం అని చెప్పేసి సిద్ధార్థ్ అనగానే, మీ నాన్నగారు జింబాబ్వే నుంచి అక్రమంగా బంగారం తెచ్చి కంపెనీలో పెట్టాలని చూశారు. ఆ విషయం మీ నాన్నగారికి మా తాతగారికి నీకు నాకు మాత్రమే తెలుసు ఈ రోజు వరకు కూడా అని చెప్పేసి అనగానే ఇక సిద్ధార్థ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలాగే సిద్ధార్థ నడిపిస్తున్న బోగస్ కంపెనీల గురించి కూడా రాజు మాట్లాడేసరికి ఇక మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా సిద్ధార్థని అయితే తిడతారనమాట. ఇక సిద్ధార్థ్ అయితే నాకంటే రాజుకి చాలా సత్తా ఉంది, తనే ఎండీగా బెస్ట్ అని చెప్పేసి పొగడం మొదలు పెడతాడు. అయితే కళావతి అప్పటి వరకు ఉండి లోపలికి అయితే వచ్చి అంతా చూసి ఈయనకి ఇదంతా ఎలా గుర్తుంది, గతంగానే గుర్తొచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట. ఇక రాజు మాటలకి ఇక శృతి మేనేజర్ కూడా సూపర్ అంటే సూపర్ అని చెప్పేసి నవ్వుకుంటారు. ఇక సిద్ధార్థ్ అయితే రాజుకి ఆల్ ది బెస్ట్ చెప్పి వెళ్ళగానే ఇక మిగిలిన బోర్డు మెంబర్స్ కూడా వెళ్తారనమాట. ఇక అందరు వెళ్ళగానే ఆ క్యాబిన్లో రాజ్ కావ్య మాత్రమే ఉంటారు. ఇంకప్పుడే రాజ్ని కావ్య, నేను చెప్పనివి కూడా మీకెలా తెలుసు, అసలు సిద్ధార్థ వాళ్ళ నాన్న ఫ్రాడ్ అన్న సంగతి నాకే తెలియదు కదా అని చెప్పేసి అంటదనమాట. అయితే రాజ్ కూల్గా, ఊరుకోండి కళావతి గారు, బాగా నటించారు, నన్ను మెచ్చుకుంటారనుకుంటే అనుమానిస్తున్నారా, మీరు తప్ప నాకు ఎవరు చెప్తారండి, మీరే చెప్పారు ఈ విషయాలన్నీ అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. ఇక కావ్య అయితే షాక్ అయిపోతుంది. అంటే ఈయనకు నేను చెప్పని విషయాలు కూడా గుర్తొస్తున్నాయి అనమాట అని చెప్పేసి మనసులోనే సంతోషంగా, రామ్ గారు ఇవేనా, మీకు ఇంకేమైనా గుర్తొస్తున్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట. ఇక కావ్య అలా డౌట్గా అడిగేసరికి రాజు అయితే ఇక కోపం వస్తుంది అనమాట. కళావతి గారు మీరు నన్ను అలా అడుగుతారేంటి, నేనేమైనా హార్డ్ డిస్క్నా అని చెప్పేసి కోపపడతాడు అనమాట. ఇక కావ్య అయితే అయ్యో సారీ అండి, ఎనీవే థ్యాంక్ యూ అని చెప్పేసి షేక్ హ్యాండ్ అయితే వేస్తానమాట. ఇక పొంగిపోతే కావ్య చేతిని పట్టుకుంటాడు రాజు. ఇక బోర్డు మీటింగ్లో జరిగిన డిస్కషన్ మొత్తం ఫోన్లో సుభాష్కి అయితే చెప్పగానే ఇక ఇంట్లో అందరికైతే చెప్తాడనమాట రాజు కావ్య గెలిచారని చెప్పేసి. ఇక రాహుల్ రుద్రాణి తప్ప అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆఫీస్ సమస్య తీరిపోయింది కదా, కళావతికి ప్రపోజ్ చేద్దాం అని చెప్పేసి ఇక రాజు అయితే కళావతికి ప్రపోజ్ చేస్తూ ఉండగానే ఇక అప్పుడే యామిని అయితే కావ్యకైతే ఫోన్ చేస్తుందన్నమాట. ఇక యామిని అయితే మీ చెల్లి అప్పు ఏసీపీ వాళ్ళకి చిక్కింది, లంచం తీసుకుంటా అని చెప్పేసి చెప్పగానే ఇక కళావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట. ఇక పరిగెత్తుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళి అప్పు అరెస్ట్ అయిందంటే ఏదో కేసులో ఇరుక్కుందంట, వెంటనే వెళ్ళాలని చెప్పేసి అంటుందనమాట. ఇక రాజు అయితే అయ్యో నేను వస్తాను పదండి అని చెప్పేసి అంటాడు. కానీ కావ్య అయితే వద్దు రామ్ గారు, నిజంగానే మీ అవసరం ఉంటే నేనే కాల్ చేస్తాను, ప్రస్తుతానికి మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక రాజు అలాగే అని చెప్పేసి ఇక కావ్య వెళ్తుంటే దీనంగా చూస్తుండిపోతాడనమాట. అప్పుడే కావ్య అంత దూరం నుంచి పరుగును వచ్చి రాజుని అయితే హక్ చేసుకొని ఏడుపు వస్తుంటే ఆపుకొని మళ్ళీ ఇంక వెంటనే రాజును వదిలేసి సారీ రామ్ గారు అని చెప్పేసి వెళ్ళిపోతాను అనమాట. ఆ ఎమోషన్ రాజుకి బాగా అర్థమవుతుంది. ఇక రాజు అయితే ఇంటికి వెళ్తాడు. ఇక కావ్య అప్పు దగ్గరికి వెళ్తూ ఉంటుంది అనమాట కారులో. ఇంకా ఆ సమయంలో ఒక ఎమోషనల్ సాంగ్ కూడా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. ఇక రుద్రాణి అయితే అప్పు అరెస్ట్ అయింది, అప్పు జాబు పోయిందని చెప్పేసి ఇంట్లో అందరికైతే చెప్తుంది. అప్పు లంచం తీసుకుంటూ దొరికిపోయిందంట అని చెప్పేసి ఇంట్లో అందరితో చెప్పగానే అందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక కళ్యాణ్ కూడా అప్పుడే ఇంట్లో ఉంటాడు అనమాట. ఇక అంతా వింటూ ఉండగానే ఇక రుద్రాణి అయితే అక్కడ నుంచి కోర్టుకు కూడా వెళ్తుంది అప్పు, ఆ తర్వాత దుగ్గిరాల చిన్న కోళ్ళు జైలుకి కూడా వెళ్తుందని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడే కావ్య అయితే వస్తుంది అనమాట. నా చెల్లెలు నిర్దోషం నిరూపించి తీసుకొని వస్తానని చెప్పేసి శబ్దం చేస్తుంది అనమాట. ఇక వెంటనే ధాన్యలక్ష్మి అయితే కోపంగా అలా నిరూపించుకోలేకపోతే అని చెప్పేసి అడుగుతుంది. ఇక ధాన్యం అన్న ప్రశ్నకు కావ్య అయితే ఆ క్షణం నుంచి నా చెల్లెలు మీరు కోరుకున్న కోడలిగా ఈ ఇంట్లోనే ఉంటుందని చెప్పేసి సవాల్ చేస్తానమాట. ఇక ఆ తర్వాత రాజుకి అయితే ఫోన్ చేసి అప్పుని కేసుల నుంచి ఎలా బయటపడేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే అప్పుని ఇలా తప్పుడు కేసులో ఇరికించిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు, తప్పకుండా వాళ్ళని పట్టుకుందాం కళావతి గారు, మీకు నేనున్నాను కదా అని చెప్పేసి చెప్తాడనమాట. ఇక రాజు కావ్య ఇద్దరు కలిసి ఇక అప్పుని అయితే ఈ కేసు నుంచి బయటపడేయాలని చెప్పేసి ఇక ప్లాన్ అయితే మొదలు పెట్టబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ మరి పార్టీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.